చంద్రబాబు గారు 2019లో చేయాల్సిన పని 24కి చేశారు. కాలం మారుస్తుంది. నేనైతే మారలా. కాలానికి అనుగుణంగా మారేసేటటువంటి మనస్తత్వం నా దగ్గర లేదు. ఇచ్చినట్టే చెప్తా, చేసినట్టే చెప్తా, చేయకపోతే చేయలేదనే చెప్తా, జరిగినట్టే చెప్తా, ఎందుకు చెయ్యలేదో కూడా చెప్తా. అది కన్విన్స్ అయితే మీ ఇష్టం, కన్విన్స్ కాకపోతే మీరు దాన్ని విమర్శించుకోవచ్చు అని కూడా చెప్తా. హోదా అన్నటువంటిది అసాధ్యమని మొట్టమొదట చెప్పినవాడిని నేను. 2014కి హామీ అప్పుడే చెప్పాను నేను. అది అసాధ్యం, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులలో ఇవ్వడం సాధ్యం కాదు, దానికి బదులు ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఆలోచించుకోవాల్సిందని. అబ్బెబ్బే ఎవరి కోసం ఇస్తారండి అది ఇది అన్నారు. అయిపోయింది. తర్వాత 18 తర్వాత హోదా రాదు అన్నప్పుడు నేను అప్పుడు కూడా అదే వాదించినప్పుడు నువ్వు అట్ట మాట్లాడతావు, రాష్ట్రద్రోహి అంటే రాష్ట్రానికి ద్రోహాలు ఉన్న కేంద్రానికి ద్రోహాలు ఏముండవు, వాస్తవం అదే అని అప్పుడే చెప్పాను నేను. అట్లాగే కేంద్రం బోలెడిచ్చింది, ఇచ్చినవి చెప్పుకోండి అని చెప్పా. ఇచ్చిన వాటిలో వెనుకబడిన ప్రాంతాల్లో 30+10+10% అంటే దాదాపు 50% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చింది. అది ఉత్తరాంధ్ర రాయలసీమలకి. అది చెప్పుకుంటే హోదాతో అంతకు మించిన పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు, అది చెప్పుకోండి అని చెప్పా. అట్లాగే ఒక రాజధానికి 2,500,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, టోటల్గా 3,500,000 కోట్లు. ఇంకా అవి కాకుండా లోన్స్ను కూడా రీపే చేయడానికి ముందుకు వచ్చింది కాబట్టి అది గొప్పగా ఉంటుంది చెప్పుకోండి అంటే అబ్బెబ్బే అదెంత ఇదెంత మనం 4 తిడితే అప్పుడు 4 రూపాయలు ఎక్కువ వస్తాయి అన్నారు. ఇప్పుడు అది అలా తిట్టి చివరికి తెలుగుదేశం విపక్షానికి. మరి నిన్న చంద్రబాబు గారు ఏం చెప్పారు? హోదాని ఎమోషనల్ అంశంతో కనెక్ట్ అయ్యాను తప్పించి వాస్తవానికి కేంద్రం చాలా ఇచ్చింది, ఆ రోజున చాలా సాధించాం అని చెప్పుకొచ్చారు. మరి ఆ సాధించింది ఏదో ఆనాడే చెప్పుకుంటే ఇద్దరికి ఓట్లు వేసేవాళ్ళు కదా, కంటిన్యూ అయ్యి ఉంటే. రాష్ట్రానికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నేను ఇంతకుముందే చెప్పాను, రైతులకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అమరావతి వాళ్ళకి ఇచ్చింది అని, యూనివర్సిటీలతో సహా వాళ్ళందరికీ ఇచ్చింది. ఈ విషయాలు 2019లో చెప్పారా? ఆయన ఏమీ ఇవ్వలేదని చెప్పారు, మట్టి నీళ్లు పోసారని చెప్పారు. అమరావతికి 2,500,000 కోట్లు ఇచ్చిందని కూడా ఆయనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఎవరు మారారు? బాబు గారు మారారా? నాలాంటి వాళ్ళం మారామా? నేనైతే అప్పటి నుంచి ఇప్పటికీ నిజాలే చెప్తూనే ఉన్నాను. బట్ ఇక్కడ అబద్ధాలు కావాలని కోరుకుంటే మేమేం చెప్తే అదే కరెక్ట్ అని వాదించాలి, అట్లాగే నేను కూడా ఉండాలనుకున్న వాళ్ళతోనే సమస్య.